బ్రహ్మాండంగా చేస్తాడు. తిరుగుతాడు గడపడ తిరుగుతాడు. కార్యక్రమంలో నిన్న కోటపాటలో జరిగింది, మన కొనుగోలు డైలీ తిరుగుతాడు. ఆయన చేస్తాడు, పథకాలు అందిస్తాడు. ప్రతి ఒక్కరికి ఎవరికైనా ప్రాబ్లం ఉన్నాయని చూసుకుంటున్నాడు. ఈ ఊర్లో సచివాలయాలు కట్టించాడు, మన ఇంటి రూమ్లు బాగా పటాలు ఇచ్చాడు, బాగానే అన్ని కట్టించినారు. చాలా సేవ చేసినాడు ఈ ఊరికి. ముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఈయన ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటన్నా? ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన రోడ్లు గిడ్లు బాగానే చేశాడు. ఈయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయనంగా డెవలప్మెంట్ చేశాడు. ఈయనకి వ్యతిరేకత ఉందన్న కాటసాని రామిరెడ్డి గారికి? ఏం వ్యతిరేకం ఏం లేదు. ఈ పని చేయలేదు, ఈ పని చేస్తే బాగుంటుంది. ఇక్కడైతే వ్యతిరేకం లేదు. ఆయన ఇంటికి ఎవరన్నా సమస్య ఉందని వెళ్తే చేస్తారన్న? చేస్తాడు. అప్పుడే స్పాట్లోనే ఫోన్ చేస్తాడు అధికారులకు ఎవరికన్నా కానీ. 2024 ఎమ్మెల్యేగా ఇక్కడ ఎవరు గెలుస్తారన్న? 2024 మాకల్లా కాటసాని రామిరెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే కాటసాని గారు ఎలా చేస్తున్నారు? కాటసాని గారు పర్వాలేదు, బాగానే చేస్తాడు. గడప గడప తిరుగుతున్నారు. గడపగడగా ఆయన తిరగకుండా పర్వాలే, అతనైతే పనులు బాగా చేస్తుంటాడు. అంటే ఇది సమస్య వచ్చిందని ఆయన దగ్గరికి వెళ్తే చేస్తున్నారు. ఆ సమస్య వచ్చింది ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఉత్సవం అవుతాడు. అతని సమస్య తీరలాగా వదలడు. అందరికీ ఏం పని నాకే అయింది, మనకెలా మద్దతు చేస్తాడు. అట్టగే ఇబ్బంది లేదు, ఎవరికి భయపడేది లేదు. ఆ పనులు అయిపోయినా పని చేయలేదు. అంటే అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడేమో ఈయన ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి తేడా ఏంటి? ఆయన పరిపాలన ఆయన బాగా అదే ఒక రకంగా ఉన్నది. ఈయన పరిపాలన ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా అంతే. ఎవరైనా పనులు కావాలని పోతే అది పని అవుతుంది. ఊరికి పోనదారనే అవుతుంది ఆయన తలుచుకుంటే పనులు. అట్లా ఇబ్బంది లేదు. ఇప్పుడు కాటసాని గారికి ఏమైనా వ్యతిరేకత ఉందండి? అంటే ఈ పని చేయలేదు, ఈ పని చేస్తే లేకుంటే ఆపోజిట్ మామూలే. మా సగం జనాలు ఉన్నాక మామూలే. ఒక 40 పైసల ముగ్గు వాళ్ళకు ఉంటారు, 60 పైసల ముగ్గు ఈ వాళ్ళకు ఉంటారు. అటన్నీ మామూలే, చిట్టారు ఎలా. అంటే వ్యతిరేకత అంటే ఏముందండి? మామూలుగా ఏమంటారు? వ్యతిరేక అంటే అదే మనిషి అభిమానాలతోటి మారిపోతుంటారు. ఇక్కడ ఎమ్మెల్యేగా 2024 ఎవరు గెలుస్తారు? నేనే. కాటసాని తప్ప ఎవరాడు. కాటసాని తప్ప ఎవరాడు. ఊరికి చెప్తుంటారు జనాలు మామూలే. అవన్నీ ఇది అడిగిరా, అది ఎగిరా, అన్ని ఎగురులలో అడిగిపోతాయి. పైన జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన మొగం చూసి ఈయన గెలుస్తాడు, అదే పొజిషన్ ఉంటుంది. ఈ టిప్పు జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరికి రాదు అవకాశం. ఇక్కడ సూచనలు అట్టున్నాయి. ఎమ్మెల్యే కాటసాని గారు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నాడు. అంటే ఈ ఊరికి ఏమన్నా చేశారా? ఈ ఊరికి చేస్తున్నాడు. అంటే ముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కాటసాని గారు ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటండి? తేడా అంటే తేడా ఏం లేదు. మళ్ళీ దీంట్లో తేడా ఉండదు. ఆయన జనార్దన్ రెడ్డి కూడా పర్వాలేదు. అప్పటికి జనార్దన్ రెడ్డి కూడా నియోజకవర్గంలో అంతకుముందు కూడా అది తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆయన ఓడిపోయినాడు, కానీ లేకుంటే ఆయన ఓడిపోడు. అంటే ఈ ఊర్లో కాటసాని గారు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందండి? అభివృద్ధి ఉన్నాయి కదా, చేసినారు కదా. ఏం చేశారండి? ఏ రోడ్లు వేసినారు, ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వచ్చి తీర్చిపోతున్నాడు. అంతకంటే ఏం చేయాలి? గడప గడప తిరుగుతున్నారండి కాటసాని గారు? రేపు వస్తున్నాడు. రేపు వస్తుంది. అంటే ఇప్పుడు గడప గడప తిరిగేటప్పుడు ఎవరన్నా సమస్యలు చెప్తే విని చేస్తున్నారు, రేపు వచ్చే కదా తెలిసేది. అంటే ఇప్పుడు ఊరికి తిరిగి ఉంటారు కదా, తిరిగిన వాళ్ళకి సమస్యలు చెప్పినారు, సమస్యలు చేయించినారు. దీంట్లో ఇప్పుడు ఆయన ఇంటికి ఏమన్నా సమస్య ఉందని వెళ్తే ఆయన చేస్తున్నారా? చేస్తాడు. మళ్ళీ 2024 ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి ఎమ్మెల్యేగా? గెలిచే ఛాన్స్ రామిరెడ్డి గెలుచు. రామిరెడ్డి అంటే ఈయన కాటసాని గారు, అదే కాటసాని గారి మీద ఏమైనా వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత ప్రతి దాంట్లో ప్రతి ఊర్లో ఉంటుంది, లేకుండా ఏముండదు కదా. ఎలాంటి వ్యతిరేకత ఉందా? అంటే కొంచెం మనిషి సరిగా తిరగడంలే, ఊర్లు తిరగడంలే, అక్కడ తిరగడంలే, ఊరికి ఆడ కూర్చొని మంత్రులకు సలహాలు చెప్పి పంపిస్తున్నాడు అనేది ఉంటుంది. అంటే మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారా మళ్ళీ సమస్య ఉంది మా ఊర్లో చేస్తాయి చేయమని? అవి పోయి అడిగిన వాళ్ళకు సమస్యలు చేసినాడు, చేస్తాడు. మళ్ళీ అట్లా ఏం లేదు. కాటసాని రామిరెడ్డి గారి పనితీరు ఎలా ఉందన్న? భద్రంగా ఆయన ఇక్కడ అభివృద్ధి పనులు ఏం చేస్తారు ఈ ఊర్లో? ఎందుకు చేయలేక సచివాలయంగా ఇది సచివాలయాలు కట్టా, అది పశుల ఆసుపత్రి కట్టా, ఎంఆర్ఓ ఆఫీస్ కట్టా. ఇంకేం చేయాలా? ఇళ్ళ కాడికి వచ్చి వాలంటీర్లు పింఛన్లు ఇచ్చిరి. ఇంకేం చేయాలి దగ్గర? అంతకుముందు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కాటసాని రామిరెడ్డి గారు ఉన్నారు కదా, ఇద్దరి మధ్య తేడా ఏంటన్నా? ఏం తేడా ఉంది? ఈయన అభివృద్ధి అంటే డబ్బులు రావడం, బీదలకు బాగా సాయం చేయడం, ఇట్లాంటివి ఉన్నాయి. అభివృద్ధి అంటే ఏముంది? ఆయన అయితే ఏం చేసినాడు? అంతకుముందు గడప గడప తిరుగుతున్నారు, తిరుగుతాడు. ఎందుకు తిరుగుతలే? అంటే ఇలా గడప గడప వచ్చినప్పుడు ఎవరన్నా మాకు ఈ సమస్య ఉందంటే నెరవేరుస్తున్నారు, అది చేస్తాడు. ఇప్పుడు ఆ ఇంటికి ఎవరన్నా సమస్య వెళ్తే తీర్చాడు. ఈయన మీద ఏమైనా వ్యతిరేకత ఉందా కాటసాని రామిరెడ్డి గారు? ఉంటుంది నా, ఎందుకు ఉండదు? ఎవరికొరికి ఉండకుండా అంటే అందరు కరెక్ట్గా అంటారు. అంటే ఎలాంటి వ్యతిరేకత అంటారు మీకు తెలుసు?
ఇంకా ఇదే పార్టీ తరపున నాది తెలుగుదేశం, నాది వైసీపీ అని ఇట్లా అంతే. ఎవరో ఒకరు ఉండకుండా ఏమంటారు, అందరికి మంచిగా అంటారా? 2024 ఆయన గెలిచే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా గెలిచాడు ఇంకా ఇక్కడ కాటసాని రామిరెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేయలేదని అన్నీ చేసినాడు. జగన్ ఏమి పథకాలు ఇచ్చంటే అన్ని ఇచ్చాడు. నేను ఏం తింటాడా ఏమన్నా తీసుకుపోయి, ఏం ఇబ్బంది లేదు. అంటే ఈ ఊర్లో సంజనమాల్లో సంజామంలో ఉండేది అదే వైసీపీ. ఇంకా ఏముంది ఈడ? ఎవరో ఒకరు ఉంటారు మామూలుగా. ఎమ్మెల్యే గారు తీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే ఇబ్బంది ఏం లేదు. ఆయన గడప తిరుగుతున్నారా? తిరుగుతాం. అంటే ఏమన్నా సమస్య ఉందని ఆయన దగ్గరికి వెళ్తే నెరవేరుస్తున్నారా? సమస్యలు అడుగుతా చేస్తా, ఇబ్బంది లేదు. అంతకుముందు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన కూడా బాగానే చేసినాడు. ఈ ప్రజల్లో ఓర్పు ఉండాలి అంతేగాని ఆయనకి తేడా ఏంటది? కరెక్టే, తేడా ఏం లేదు. చేసినా ఆయన కూడా బాగానే చేసినాడు. ఈ ప్రజల గురించి మార్పు వస్తాయి అంతేగాని 2024 ఎమ్మెల్యేకి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? అదే అంత ఏమో అంత మీకు తెలిసింది ఎఫ్సాన్ రామిరెడ్డి గారు ఎలా చేస్తున్నారన్న నియోజకవర్గంలో? అదే మామూలే ఎమ్మెల్యేది ఏం లేదు, జగన్ పథకాలే. అంటే ఆయన నియోజకవర్గంలో వస్తాం ఇక్కడ అభివృద్ధి పనులు చేయడం అలాంటివి అని చేస్తున్నారు. పథకాలు అంటే ఏం పథకాలు తప్పితే ఏం లేవు, అభివృద్ధి పథకాలు తప్పితే ఏం లేవు. మీరు ఏదైనా సమస్య ఉందని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చేయడం అలాంటివి ఏం లేదన్న కాటసాని? చేస్తే పోతా చేస్తాడు, అట్లాడేం లేదు. జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రేమ్ కాటసాని గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంటే? ఇద్దరి మధ్యన అతను పోతే అతను చేస్తున్నాడు, ఇతను చేస్తున్నాడు. ఏమంటే అతను గవర్నమెంట్ ఫండ్స్ వస్తున్నాయి చేస్తున్నాడు, ఇతను ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు నడుస్తున్నాయి ప్రజల దగ్గరికి అంతే. ఈయన కాటసాని రామిరెడ్డి గారి మీద ఏమైనా వ్యతిరేకత ఉందన్న? అంటే ఈ పని చేయట్లేదు చెప్పినా అని అలాంటివి అవేం లేవు. ఏముంటాయి పథకాలు? ఇప్పుడు ఏ ఎమ్మెల్యే రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే దగ్గర ఏం లేవు. అంతా డైరెక్ట్ అకౌంట్లో బటన్ సిస్టమ్ నడుస్తున్నది. ఏముండేది చెప్పు. 2024 ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యే? జనార్దన్ రెడ్డి గారు, కాటసాని గారు? రెండు టఫ్గా ఉంటుంది. వీళ్ళు వస్తే బాగుంటుంది అని ఉంటుంది కదా. అంటే మేము అభిమానం చెప్తాము, అట్లా ఉంటుంది. ఎవరి అభిమానం వాళ్ళది. జనాలకు నా అభిమానం ఒకటి ఉంటుంది, నీ అభిమానం ఒకటి, వేరే వాళ్ళది ఒకటి ఉంటుంది. టఫ్ ఒకటి ఉంటుంది ఇద్దరి మధ్యన టఫ్ ఉంటుంది బాగా. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారు కాటసాని రామిరెడ్డి గారు పనితీరు ఎలా ఉంది? బాగుంది. అంటే ఏ విధంగా అంటారు? ఏమంటే బాగానే ఉంది. అంటే ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారా? తిరుగుతున్నారు కదా, గడప గడపకు వస్తున్నారా? వస్తున్నాడు కదా. వచ్చినప్పుడు మీరు ఏమైనా సమస్యలు చెప్తే వింటున్నారా, చేస్తున్నారా? చేస్తున్నారు కదా. అంటే ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఎవరన్నా ప్రజలు మాకు ఈ సమస్యలు అంటే నెరవేరుస్తున్నారు అవి? నెరవేరుతున్నాడు. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడేమో ఈయన కాటసాని గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటన్న? తేడా అంటే ఇంకా మామూలే ఉంటాయి. ఇంకా అంటే మీకు తెలిసింది చెప్పండి. అంటే ఈయన బాగున్నారు, ఈయన చేస్తున్నారు అని ఉంటుంది కదా. బాగానే చేస్తాడు రామిరెడ్డి. చేస్తున్నారు కాటసాని గారు బాగా చేస్తారు. ఆయన మీద ఏమైనా వ్యతిరేకత ఉందన్న కాటసాని రామిరెడ్డి గారి మీద? ఏం లేదు. 2024 ఎమ్మెల్యే అవుతారని అవుతాడు. ఇక్కడ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి పనితీరు ఎలా ఉందన్న? నేను చెప్పేలాగినరి జగను ఎవరికి పెట్టుకోలే, ఏం ఎమ్మెల్యేలకు ఈమెయిల్లకు ఏం మీరు షేర్ అని ఏం చెప్పలే. కానీ కంపల్సరిగా జగనే సీఎం. ఎమ్మెల్యే కూడా కాటసాని వచ్చేది. ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారన్న? తిరిగినా తిరగకపోయినా ఇప్పుడు చెప్పేది నువ్వు, నాకు తండ్రి నాడు, నన్ను హెచ్చరించకపోయినా కానీ తండ్రే కదా. ఆయన పనితీరు ఎలా ఉంది కాటసాని రామిరెడ్డి గారు? బెమ్మనగంది. రోడ్లు వేస్తున్నారా, బాగా చేస్తున్నారా? అంటే మీరు ఏమన్నా పని ఉందని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే చేస్తున్నారా సమస్య వెళ్తే? బెమ్మన ఇచ్చాడు. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడేమో కాటసాని గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంటే? ఇప్పుడు నేను పక్క వయసు, నేను అక్కడ విమర్శించి మాట్లాడడానికి లేదు. అంటే మీకు తెలిసింది చెప్పండి, విమర్శించమని. నేను విమర్శించి మాట్లాడడానికి లేదు. నువ్వు చెప్పేది నువ్వు జనార్దన్ రెడ్డి మంచివి, నేను రామిరెడ్డి మంచిని, మన ఇద్దరం కొట్టాడితే ఏమవుతుంది? నీ పని ఇదే, నా పని నాదే, ఈ ఊర్లో అంతే. 2024 ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు ఇక్కడ? పక్క రామిరెడ్డి కాదు. రామిరెడ్డికి సీట్ వచ్చేదో రాదో నాకు తెలియదు, కానీ జగన్ మంచిగా గెలిచేది. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? కాటసాని రామిరెడ్డి గారి పనితీరు తెలుసు. ఎలా ఉంది? బాగుంది. బాగా చేస్తున్నారు ఆయన? బాగా చేస్తారు. నియోజకవర్గంలో తిరుగుతున్నారా? తిరుగుతా. గడప గడపకు వస్తున్నారా? వచ్చినప్పుడు మీరు ఏమన్నా సమస్యలు చెప్తే చేస్తున్నారా? చేస్తారు. ఆయన ఇంటికి వెళ్ళి సమస్యలు చెప్తే వింటున్నారా? అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనకి ఈయనకి తేడా అయింది? ఇదే బాగుంది. ఈయనే బాగుంది. ఎమ్మెల్యే గారు కాటసాని రామిరెడ్డి బాగుంది. అంటే నియోజకవర్గంలో తిరుగుతున్నారా? తిరుగుతాడు, ఎప్పుడన్నా తిరుగుతుంటాడు. అంటే ఈ ఊరికి ఆయన ఏం చేశారు?
పనులు ఇప్పటికేం చేయలే. ఇప్పటివరకు ఏం చేయాలి? ఆయన తిరుగుతున్నప్పుడు చెప్తున్నారా మాకు ఈ పనులు కావాలని? చెప్తున్నారు, చేస్తున్నారా? అవి చేస్తారు. వాళ్ళకేం సమయం పలుకుతుంటారు, మామూలే వాళ్ళు పెద్దోళ్ళు. ఇప్పుడు పర్వాలే, ఆయన మళ్ళా పరిపాలించడం బాగానే. ఏ గ్రామానికి వచ్చినా కానీ ఏ ఆఫీసర్లకు అధికారులకు కూడా మీరు ప్రజలకు ఏ ఇబ్బంది పెట్టాకరి, ప్రజలకు ఏ లోటు లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతిదీ ప్రజలకు అందేటట్టు చూడండి అని అధికారులు చెప్తూనే ఉన్నాడు, బాగానే చెప్తున్నాడు. లోకల్ తిరుగుతాను కదా, మన గండోత్సవం గడప గడపకు అయిపోయా. సంజాల మండలంలో సుమారుగా అయిపోయినాయి. అంటే గడప గడప తిరుగుతున్నప్పుడు చెప్తుంటారు కొన్ని, ఇక కొన్ని ఏదైనా అందనివి చెప్తుంటారు. దాని వెనకముడే చర్య తీసుకొని ఆ అధికారులకు చేస్తున్నారు. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఈయన ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటన్నా? జనార్దన్ రెడ్డి గారు కూడా చేసినారు, బాగానే చేసినారు. అప్పట్లో ఆయన చేసిన వర్క్ వేరు, ఇప్పుడు ఈయన చేసిన వర్క్ వేరు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎవరి పాలన బాగుంది? వీళ్ళది సంక్షేమ పథకాలు బాగున్నాయి, సంక్షేమ పథకాలు బాగున్నాయి వాళ్ళవి. అన్ని రోడ్లు, ఇవి సిమెంట్ రోడ్లు అట్లాంటి వర్కులు వాళ్ళు చేసినారు. కానీ సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత తక్కువ అప్పట్లో. ఈయన మీద ఏమైనా వ్యతిరేకత ఉందన్న కాటసాని రామిరెడ్డి గారి మీద? వ్యతిరేకత ఏం లేదు, ప్రజలలో కూడా గ్రామాలలో వచ్చి తిరుగుతుంటాడు. కానీ ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేవు. ఆయన ఇంటికి వెళ్ళి మాకు ఈ సమస్య ఉందంటే చెప్తే వింటున్నారా? చేస్తారు. ఆయన వచ్చినప్పుడు ఏదైనా సమస్య ఉంది అని చెప్పినా వెనకముందు అధికారులకు చెప్పి ఖచ్చితంగా చేయాలని నువ్వు అని చెప్తాడు. అంటే 2024 ఇక్కడ ఎమ్మెల్యేకి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జనార్దన్ రెడ్డి, కాటసాని గారు? ఇప్పటికేమో కాటసాని బాగా లైన్లో ఉన్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు పనితీరు ఎలా ఉంది? పర్లే రకంగా ఉంది. ఏమంటే తిరుగుతున్నారు. తిరిగినప్పుడు ఆయన మీరు ఏమైనా సమస్యలు చెప్తే చేస్తున్నారా? మాకు ఈ సమస్య ఉందంటే చేస్తాడు. కొన్ని అయితే కొన్ని కావు. ఆయన మీద ఏమైనా వ్యతిరేకత ఉందా లోపల? ఏం పెద్దగా వ్యతిరేకత ఏం లేదు. అంటే మామూలుగా వ్యతిరేకత అంటే ఏమన్నా పని చెప్తే చేయట్లేదు లేదా అట్లా ఏం లేదు. ఆయన ఇంటికి ఎవరన్నా పని అంటే వెళ్తే చేస్తున్నారా? ఏమన్నా సమస్యలు ఇంటాడు, చేస్తాడు కూడా, చేతిన చేస్తాడు. పర్వాలే. జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కాటసాని గారు ఉన్నారు. ఇద్దరి మధ్య తేడా ఏంటి? తేడా అంటే ఆయన కొద్దిగా అభివృద్ధి బాగా చేసినాడు. అలాగే ఇక్కడ కాటసాని రామిరెడ్డి గారు పనితీరు ఎలా ఉంది? బాగానే ఇంకా ఏముంది, అన్నీ అకౌంట్లో పడుతున్నాయి డబ్బులు, ఏం లేదు. ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. మొన్న వచ్చిపోయినాడు కదా, ఇక్కడ ఓపెనింగ్ చేసిపోయినాడు. బస్ ఆసుపత్రి, అక్కడ అది ఒకటి, అది ఎండి ఆఫీసు, దాదాపు 1,20 లక్షలు, అది ఇది 50 లక్షలు ఓపెనింగ్ అయిపోయినాయి. చేస్తున్నారు, వస్తున్నారు. నా దగ్గరికి వచ్చినాడు మొన్న వాలంటరీ వచ్చారు. నా ఏం సమస్యలు అన్నీ అయిపోయినాయని చెప్పిన. ఏం ఆయన అన్నప్పుడు తేడా ఏంటంటే గవర్నమెంట్ పథకాలు ఆయన అన్నప్పుడు ఏం రాలే ప్రజలకు. ఈయన అన్నప్పుడు అన్నీ వస్తున్నాయన్నమాట, ఇళ్ళకే చేరుతున్నారన్నమాట. ఇంటికి చేర్చడంలో చాలా ఇప్పుడు పింఛన్ ఉంది. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కిలో నిలబడితే కీ కాడికి పోయినాక ఈ పొద్దు డబ్బు లేదు, ఎన్నికి పోరంటే మళ్ళీ మసాడు పోవాలా. ఈరోజు అట్లా కాదు, 5 గంటలకి ఇంటికాక వస్తున్నారు వాలంటరీ. ఇంటికాడ డబ్బు ఇచ్చిపోతున్నాడు, తలుపు తట్టి. రామిరెడ్డికి అవకాశాలు ఉన్నాయి, గ్యారంటీ. ఇక్కడ లోకల్గా కాటసాని రామిరెడ్డి గారు పనితీరు ఎలా ఉంది? ఇంకా పనితీరేం బాగానే ఉంది. ఇంకా పథకాలల్లో డైరెక్ట్ పడుతున్నాయి అకౌంట్లకు, రైతులకు. తిరుగుతున్నాడు, వచ్చినప్పుడల్లా మీటింగ్లు పెడుతున్నాడు, ఓపెనింగ్లు చేసిపోయినాడు, అన్నీ చేసినాడు కదా. ఆయన వచ్చినప్పుడు మీరు ఏమైనా సమస్యలు చెప్తే నెరవేరుస్తున్నారు? ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్తున్నారు, మామూలుగానే నాయకులకు చెప్తే వాళ్ళు చేస్తున్నారు. అంతకుముందు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కాటసాని రామిరెడ్డి గారు ఉన్నారు. ఇద్దరి మధ్య తేడా ఏంటండి? ఇంకా తేడా అంటే ఏం తేడా అని చెప్పాలి. బాగా గవర్నమెంట్ పథకాలు ఇప్పుడు గవర్నమెంట్వి డైరెక్ట్ ఇళ్ళకు వస్తున్నాయి. అప్పుడు యాడనో పోయి ఉండడము, తెచ్చుకోవడము చాలా ఇబ్బంది పడుతున్నారు. వాలంటీర్ల ద్వారా డబ్బులు బాగా వస్తున్నాయి, అవన్నీ చేస్తున్నాయి. ఇంకా అంటే ఈ మీద ఏమైనా వ్యతిరేకత ఉందండి? ఎవరి మీద? కాటసాని రామిరెడ్డి గారి మీద వ్యతిరేకత అని ఎటు చెప్తావు? బాగా ఎవరో ఏదో పెట్టుకొని అంటే ఇంకా మనం ఏం చెప్పలేము. పథకాల వరకు అయితే ఓకే, అన్నీ వచ్చినాయి, అన్నీ సక్రమంగా తీసుకుంటున్నారు. ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అవుతారు? ఇంకా ప్రభుత్వాన్ని బట్టి పోయేటోళ్ళే కానీ అది ఎవరికి. ఇంకా మా ఒపీనియన్ రామిరెడ్డికి ఉంటుంది. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తారు. తిరుగుతున్నారా నియోజకవర్గం? వస్తారు, గడప తిరుగుతారు. గడప తిరిగినప్పుడు మీరు ఏమన్నా సమస్యలు చెప్తే నెరవేరుస్తున్నారు? చేస్తారు. ఆయన మీద ఏమైనా వ్యతిరేకత ఉందన్న ఇక్కడ ఈ పని చేయలేదు అని?
ఏం లేదు. అంటే అంత ముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఏమో రామిరెడ్డి గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి? అంటే ఎవరు బాగా చేశారని? బాగానే చేస్తున్నారు కదా ఈయన రామిరెడ్డి గారు 2024లో ఎవరు గెలుస్తారు? ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి గారు. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారు కాట్సాని రామిరెడ్డి గారు పనితీరు ఎలా ఉంది? లోకల్ అంటే ఆయన ఏమో ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క గ్రామానికి బాగానే చేస్తున్నాడు. మా గ్రామానికి కూడా చేసినాడు. ఈ ఊరికి ఆయన ఏం చేశారు? ఈ ఊరికి ఏం చేసిన అభివృద్ధి ఏం చేశాడంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు పశువుల హాస్పిటల్ పశువుల వల్ల ఓట్లు ఏమైనా పడతాయా? ఏమైనా ఓట్లు పడతాయి? ఓట్లు ఏం పడవు కదా. ఆయన 30 కొన్ని లక్షలతో పశువుల హాస్పిటల్ కట్టించినాడు. మండల ఆఫీస్ చూడిపో 30 కర్నూలు జిల్లాలో లేదని మొన్న వచ్చి బుగ్గననే చెప్పిపోయా. ఇంత పెద్ద ఆఫీస్ కర్నూలు జిల్లాలో లేదు, ఇక్కడ కట్టించినాడని. ఇంకా అంతా ఆయన అభివృద్ధి చేసినది కదా. ఇది టీడీపీ ప్రభుత్వంలో కూడా పిలిచి ఇవి ఇల్లు పట్టాలు ఇచ్చినాడు, బిల్డింగ్లు ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. పక్క టీడీపీలో తిరిగిన వాళ్ళు కూడా లాస్ట్కు వాళ్ళకి పథకాలు ఇచ్చినాడు. ముందు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఏమో రామిరెడ్డి గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటన్నా? ఆయన వీళ్ళ మధ్య ఇద్దరు తేడా అంటే ఏం లేదన్నా. ఇప్పుడు టీడీపీ ఆయన తరపు నుంచి నేను కూడా అప్పుడు 5 ఏళ్ళు ఉంటుంది. ఆయన టీడీపీ వాళ్ళకి ఇప్పుడు మేము కూడా పెట్టాము. అప్పుడు బిల్డింగ్ కోసం లోన్ పెట్టినాము. మాది తీసి కారెంబూరు పొట్లాలకు వచ్చినాయి. వాళ్ళవి ఒక్కొక్కరు రేషన్ కార్డులు 4-5 రేషన్ కార్డులతో వాళ్ళే ఇల్లు వేసుకున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు 4-5 తీసుకొని వాళ్ళే బిల్డింగ్లు పెట్టుకున్నారు. మేము పోయి అడిగితే కారెంబూరు పొట్లాలకు పంపించినారు. ఇంకా మాకేం బిల్డింగ్ ఇచ్చినారు. ఇప్పుడు అదే టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు వచ్చి బిల్డింగ్ అడిగితే ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. మా ఊరు లోకల్ నాయకుడు కానీ, రామిరెడ్డి కానీ, జగన్ కానీ ఎవరైనా ఇచ్చినట్టే కదా. రామిరెడ్డి గారు ఇంటికి వెళ్ళి ఎవరన్నా నాకు సమస్య ఉందంటే నెరవేరుస్తున్నాను కన్ఫామ్ నెరవేరుస్తారు అన్న. డైరెక్ట్ ఈ నుంచి ఇప్పుడు మనం ఈ ఊరు ఉన్నాము, ఈ ఊరు నుంచి పోయి రామిరెడ్డికి చేరి సమస్యలు చెప్పలేము. మా ఊరు లోకల్ నాయకునికి చెప్తారు. ఆయన పోయి ఆయన పక్క ఆయన దగ్గర విమర్శిస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు, ఈయన చేస్తున్నాడు. కన్ఫామ్ తీరుతున్నాయి. ఇక్కడ కాట్సాని రామిరెడ్డి బాగుంది. మా ఏరియా మా ఊరు వచ్చేసి బిల్డింగ్లు బాగా చాలా కట్టించినాడు. కోట్లో బిల్డింగ్ కట్టించినాడు. చాలా వచ్చి మా ఊరికి మటుకు బాగుంది. రామిరెడ్డి అన్న నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. మొన్న నేను కానీ నొస్సుం కోయింటి అభివృద్ధి పని వచ్చేసి సచివాలయం కట్టినాడు, కొన్ని బిల్డింగ్లు కట్టినాడు. రోడ్డు డెవలప్మెంట్ అయితే నిదానంగా అవుతాయి. ఏదైనా ఇంకా మామూలు ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నాడు కాబట్టి మనకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. రోడ్డు డెవలప్మెంట్లు బాయంపల్లె బాగా చేసినాడు, కోయిలగుంట బాగా చేసినాడు, బాగుంది. అంటే ఆయన దగ్గరికి మీరు ఏమైనా సమస్యలు ఉన్నాయని వెళ్తే చూస్తున్నారా? అంటే చేస్తాడు. మా ఊరికి ప్రకాష్ రెడ్డి అన్న చేస్తాడు. గడప గడప తిరిగినప్పుడు మీరు ఏమైనా సమస్యలు చెప్తే చేస్తున్నారు? అప్పుడు మేము నొసుం పోయింటి గడప గడపకు. ఏమంటే ఇంకా నాకు వేరే పని ఉండి నేను పోలేకపోతాను. ఆయన మీద ఏమైనా వ్యతిరేకత ఉందండి ఇక్కడ? ఏం లేదు. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు చేశారు, ఇప్పుడు ఈయన చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏమి ఉంటారు? జనార్దన్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేనా వాళ్ళు ఫస్ట్ నుంచి ఉండారు. ఆయన ఏం చేయలేదన్నప్పుడు చేసినాడు, పర్వాలేదు అంతే. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు బాగా నచ్చింది? ఇప్పుడు చూడు, సీఎం నెక్స్ట్ జగన్ అయ్యేది. తర్వాత వచ్చేసి ఎమ్మెల్యే అయితే ఎవరైతే బాగుంటుంది, రామిరెడ్డి అనే ఎమ్మెల్యే అయితే బాగుంటుంది. బీసీ సీఎం వస్తుంది, జగన్ బీసీని పిలుచుకోడు. అప్పుడు ఏమవుతుంది, మన ఊరు సంజాలం ఉండమోపి మాదిరిగా అవుతుంది. కానీ ఇతను వస్తే అతను వస్తేనే, రెండు వస్తేనే మేలు. అది వచ్చి ఇది వచ్చి వేస్ట్. రెండు ఒకటి వస్తే బాగుంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచి? రామిరెడ్డి ఆయన పాలన బాగా చేస్తున్నారు. అభివృద్ధి బాగా చేశారు. అభివృద్ధి చేసినాడు. ఏం చేశారు అభివృద్ధి ఇక్కడ? చేసే రోడ్లు, సచివాలయం అవి చేసినాడు. పింఛన్లు బాగా తిరుగుతాడు. రోజు వస్తాడా? 10 మందినప్పుడు వస్తాడు, పోతుంటాడు. ఆయన దగ్గరికి మీరు ఏమన్నా సమస్య ఉందని వెళ్తే చేస్తున్నారా? చేస్తున్నాడు. ఏదన్నా పోతే కన్నా చేస్తున్నాడు. అంతకుముందు బీసీ జనార్దన్ బీసీ ఏం చేయలేదు. ఆయన ఏం చేయలేదు. ఈసారి వచ్చేది ఎవరంటారు ఇక్కడ ఎమ్మెల్యేగా? రామిరెడ్డి గారు. తప్పెట్లతో ఇక్కడ కాట్సాని రామిరెడ్డి గారు పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. ఆయన గడప గడప తిరుగుతున్నారు కదా. అంటే మీ సమస్యలు ఏమైనా చెప్తే గడప గడప వచ్చినప్పుడు పరీక్షిస్తున్నారా? పర్వాలేదు, స్పందన ఇస్తున్నారు. ఆయన మీద ఏమైనా వ్యతిరేకత ఉందండి, ఈ పని చేయలేదు అని అంటారికి? అట్లేం లేదులే. అట్లేం లేదు. అంటే ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి ఎవరన్నా నాకు ఈ సమస్య ఉందని ప్రజలు అడుగుతూ చేస్తున్నారా? సహకరిస్తున్నాడు. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడేమో కాట్సాని గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంటారు? గతంలో ఆయన బాగానే చేసినాడు, కానీ ఈయన కూడా కొంచెం వరకు పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. మామూలు చేస్తున్నారు కదా, అంతా ఆయన చేస్తున్నాడు కాబట్టి ఇంకా
ఆయన నియోజకవర్గంలో తిరుగుతారన్నా కాట్సాని తిరుగుతున్నాడు గడప గడప తిరుగుతున్నారు. తిరుగుతున్నాడు. ఇంకా మా ఊరికి రాలేదు. ఇంకా ఈ ఊర్లో ఆయన ఏమైనా అభివృద్ధి పనులు చేశారు? అభివృద్ధి పనులు అంటే ఏముంది ఈ ఊర్లో చేయాల్సిన అభివృద్ధి పనులు అంటే అన్ని సంక్షేమ పథకాలు కదా, ఆయనే కదా అంతంగా డైరెక్ట్ ఇంకా అకౌంట్ బటన్ నొక్కడం అకౌంట్. అంటే మీరు ఏమన్నా సమస్యలు ఉన్నాయని చెప్పేసి వెళ్ళి ఆయన అడుగుతుంటే చేస్తున్నారు అది? ఎవరు సచివాలయం వ్యవస్థ బాగానే పనిచేస్తుంది. సచివాలయ వ్యవస్థ ఇబ్బంది. ఎమ్మెల్యే అంటే ఏం పనులు ఉన్నాయని పోయి మనం ఆయనతో చేసుకునేంత పనులు ఏమున్నాయి? ఏం లేవు. నాకు తెలిసినంత వరకు ఏముండవు. ఆయన దగ్గరికి వెళ్ళి చేసుకోవాలంటే అది ఒక రేంజ్లో ఉండాలి కదా నీకు. అట్లా ల్యాండ్ అట్లా ఏంటమన్నా అంటే చేసుకో. అంటే పోయినసారి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు రామిరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరికి తేడా ఏంది? ఇద్దరు తేడా అంటే ఏముంటుంది? బాగా తేడా అనేది ఏముంది? ఇంకా అంటే ఎవరు ఎక్కువ చేశారు? అభివృద్ధి చేసినా మా ఊళ్ళో చేస్తుంటారు వెళ్ళంగా. మా ఊళ్ళో ఎవరు అభివృద్ధి అంటే ఏముండ ఏంది అన్నీ వేసిరు ఏముండగా ఏం కావాలి నీకు? ఆయనకి ఇక్కడ వ్యతిరేకత ఎవరికి? కాట్సాని రామిరెడ్డి గారు ఇంకా వ్యతిరేకత అనేది ఎక్కడైనా అది అధికార పార్టీలో ఎక్కడైనా ఉంటుంది కామన్గా. అది ఎలా వ్యతిరేకత? వ్యతిరేకత ఏ పార్టీ ఇప్పుడు టీడీపీ అధికారంలోనే కూడా వ్యతిరేకత వస్తుంది కామన్గా. ఇప్పుడు 100 మందిలో 40 మందికే న్యాయం జరుగుతుంది, 60 మందికి న్యాయం జరగదు. ఆ 10% అనేది వ్యతిరేకత వస్తుంది. ఏ పార్టీకైనా వస్తుంది అది. ఇప్పుడు వైసీపీ అని కాదు, టీడీపీ అని కాదు. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా వ్యతిరేకత అనేది వస్తుంది. స్థానికంగా ఇక్కడ ఏమైనా అభివృద్ధి పనులు చేయలేదు? ఇక్కడ ఏమున్నాయి? సచివాలయం కడుతున్నారు. ఇంకా అంటే ఏముంది, రైతు భరోసా ఆర్బీకే ఉంది ఇక్కడ. అక్కడ హాస్టల్ స్కూల్ దాన్ని తీసుకున్నారు. ఇప్పుడు 2024లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు ఒపీనియన్ చేస్తారు? ఎవరు వచ్చారంటే ఇటు చెప్పేది బాగా టైం ఉంది కదా మనకు. ఇంకా ఇక్కడ స్థానికంగా రామిరెడ్డి బాగా చేసినాడు. అభివృద్ధి ఆయన చేసినాడు. ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? రోడ్లు వేసినాడు, సచివాలయాలు కట్టించినాడు. ఈ ఊర్లో ఇది డబుల్ రోడ్డు పడింది. రోడ్లు వేసినాడు ఎక్కడెక్కడ పల్లెకు తార్ రోడ్లు వేసినాడు, సచివాలయాలు కట్టించినాడు, సిమెంట్ రోడ్లు వేసినాడు. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన ఊరికి చేసినాడు, చేయలేదని ఉంటదు. రోడ్లు వేసినాడు ఆయన ఊరికి, సిమెంట్ రోడ్లు అంతా బాగానే చేసినాడు. ఈయనకైనా వ్యతిరేకత ఉందన్న కాట్సాని గారు? ఏమి ఇంకా ఈ సమౌద్దులు ఇంకా చూడాలా, వెయిటింగ్. ముఖ్యంగా ఎమ్మెల్యే కాట్సాని గారి పనితీరు ఎలా ఉందండి? ఆయన బాగా చేస్తున్నాడు. ఆయన బాగా చేస్తున్నారు. నియోజకవర్గంలో తిరుగుతున్నారా? ఆయన ఫుల్గా తిరుగుతున్నాడు. ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ ఈ ఊరికి మంచి పని ఆయన చేస్తాను. ఏం చేస్తారండి ఇక్కడ అభివృద్ధి? ఏదన్నా రోడ్లు ఇడ్లు కానీ ఇండ్లు కానీ ఇస్తున్నాడు. అంటే గడప గడపకి మన తిరుగుతున్నాడు. అప్పుడు తిరిగినప్పుడు ఎవరన్నా సమస్యలు ఉన్నాయంటే చూస్తున్నారా? చేస్తున్నారా మళ్ళీ? ఆయనకి ఏమన్నా ఇక్కడ వ్యతిరేకత ఉందన్న? ఏం లేదు. ఏం లేదు. ఎప్పుడన్నా ఆయన ఇంటికి వెళ్ళి మాకు ఈ సమస్య ఉందంటే చేస్తాడు. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడేమో ఈయన కాట్సాని గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంత? ఈయనే మేలు. ఈయనే మేలు. బాగా చేస్తున్నారు. బాగా చేస్తాడు. 2024లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? ఆయనే గెలుస్తాడు బా, జగనే. ఇక్కడ ఈయన ఎమ్మెల్యే. ఇక్కడ లోకల్ గా కాట్సాని రామిరెడ్డి గారు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. ఆయన తిరుగుతున్నారా? తిరుగుతున్నాడు. ప్రజల మధ్యలో ఉంటున్నారా? ఆయన ఏమన్నా సమస్య ఉందంటే తీరుస్తున్నారా? తిరుగుతారు. గడప గడప తిరుగుతున్నారా? తిరుగుతారు. ఏమన్నా సమస్యలు చెప్తున్నారు? చెప్తారు. ఏం అభివృద్ధి పని చేశారు ఇక్కడ ఈ ఊర్లో? ఏదైనా దిగి పటాలు, పింఛనీలు, మంచి చెడ్డ అన్నీ సర్చుకొని పోతాడు ఆయన. ఓకే. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కాట్సాని గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంది? రామిరెడ్డి గారు వచ్చినాక ఇవన్నీ ఎక్కించి మాకు పర్వాలే ఇప్పటికైతే. ఈసారి ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది 2024? ఊపు ఈయన వస్తాడని. ఈయనే వస్తాడండి. ఓకే. మాకు ఆలోచన. కాట్సాని గారు ఇక్కడ లోకల్ గా కాట్సాని గారు ఎలా పనిచేస్తున్నారు? బాగా చేస్తున్నారు. గడప గడప రోజు పొద్దున వచ్చే మాట వరకు ఉంటున్నారు. గడపగా ఎమ్మెల్యే కాట్సాని గారు ఎలా పనిచేస్తున్నారండి? బాగానే చేస్తున్నారు సార్. ఆయన కూడా పర్వాలేదు. ఆయన తిరుగుతున్నారా నియోజకవర్గం? వస్తున్నారు సార్. వస్తున్నారు. వచ్చినప్పుడు మీరు ఏమైనా సమస్యలు చెప్తే చేస్తున్నారా? చేస్తున్నారు సార్. ఆయన ఇక్కడ అభివృద్ధి పనులు ఏం చేశారండి? ఇక్కడ బాగానే చేసినాడులే సార్. బాగానే చేశారు. ఏం చేశారండి? చేసినాడులే బాగానే. నీళ్ళ ఫైన్ వేసినాడు, మన సిమెంట్ రోడ్లు వేసినాడు. పర్వాలేదు సార్. ఆయన కూడా పర్వాలేదులే. ఆయనకైనా వ్యతిరేకత ఉందండి ఈ పని చేయలేదు అని? ఏం సార్ మనకు తెలియదు సార్, అంత దూరం మనం పోలేంగా. ఇదేంగా అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఏమో రామిరెడ్డి గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి? మనకు తెలియదు సార్ అవన్నీ. ఇంకా మన పెద్ద రాజకీయం లేదు సార్. ఇంకా ఏదో మనకు ఇచ్చినది సార్ అంతవరకే. 2024లో ఎవరు వచ్చే ఛాన్స్ ఉందండి? జగన్మోహన్ రెడ్డి వస్తాడని సార్ మాకు. ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చాడు మా చిలక ఆయన.
ఈయన కరసాని రామిరెడ్డి సార్ వస్తారు సార్ సార్ ఇక్కడ లోకల్గా కాటసాని రామిరెడ్డి గారు ఎలా చేస్తున్నారు? సార్ ఈయన పర్లేదు బాగానే చేస్తాడు. తిరుగుతున్నారా నియోజకవర్గం? తిరుగుతూ వస్తాను. తిరుగుతున్నారా? తిరుగుతున్నాడు. అప్పుడు మీరు ఏమైనా సమస్యలు చెప్తే చేస్తున్నారండి? మేము మా సమస్యలు మేము చెప్పాలి. మాకు చెప్తాను ఏది ఆర్డర్ ఇస్తాను ఏకుంటే అది అడగాలి. మాకు వాళ్ళే ఇక్కడ ఏమైనా వ్యతిరేకత ఉందా? ఇక్కడ వ్యతిరేకం విధంగా వాళ్ళిద్దరు ఉంటారు. రైతులు కూడా కొందరు ఉంటారు. ఈ ఊర్లో మంచి అభివృద్ధి పనులు ఏమైనా చేశారండి కాటసాని గారు? బాగా చేస్తాను. కొన్ని రోడ్లు కొన్ని పనులు చేస్తాడు. పర్వాలేదు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తారు? రామిరెడ్డి గారు ఎలా చేస్తున్నారు? బాగా పనులే చేపిస్తున్నాడు. చేస్తున్నాడు. ఇప్పటివరకు ఇక్కడ ఈ ఊర్లో ఈ పల్లెలలో తిరిగినాడు. ఇక్కడ ఏ ఊర్లో ఏం అభివృద్ధి చేశారు? ఎంతో ఏం అభివృద్ధి చేశారు? ఈ ఊరు పేరేంటి? పేర్సమ్మల. ఆయన ఈ ఊరికి వచ్చారా? అయ్యా ఈ ఊరికి ఇంకా 20వ తేదీ అట్ట వస్తా. 20 గడప గడప తిరుగుతారా? మా ఊరు కోటపడ్డ కానీ ఇంటింటికాడ ఫోటోలు కొట్టించిన. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఇప్పుడే ఈయన ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంది? తేడా నాకు తెలియదు సమ్మె. సరే ఎవరు గెలుస్తారు చెప్పండి 2024? 2024లో ఆయన గెలిచేది జగనే. రామిరెడ్డి గారు గెలుస్తాడు. ఇక్కడ కాటసాని గారు ఎలా చేస్తారండి నియోజకవర్గంలో? ఆయన కూడా బాగా చేస్తున్నాడు. ఆయన చేయాల్సిన పనులు ఏముండే అన్నీ వచ్చి చేస్తున్నాడు. పరిపాలన బాగుంది. అంటే నియోజకవర్గంలో తిరుగుతున్నారా బాగా? ఏదైనా అవసరమైతే తిరుగుతాడు. గడప గడప వస్తున్నారు? గడప గడప మన కొడబాటుకు వచ్చినాడు. విలేజ్కి మొత్తం వచ్చినాడు. ఊరంతా వచ్చినాడు. గడప గడప వచ్చినప్పుడు ఎవరైనా సమస్యలు చెప్తే వింటున్నారా? చేస్తున్నారండి? సమస్యలు రాసుకుంటున్నారు, చేస్తున్నారు. పరిపాలన బాగా ప్రతి ఒక్కరు బాగా సక్రమంగా పనిచేస్తున్నారు. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడేం కాటసాని గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంటారు? తేడానా? అప్పుడు పైనుంచి ఫండ్స్ ఏం వచ్చేవి కాదు. వాళ్ళు సొంతంగా ఏదైనా చేసుకుంటున్నారు. కానీ ఇంత బాగా పరిపాలన ఈ జగన్ రామిరెడ్డి తప్ప ఎవరు చేయలే. కాటసాని కూడా బాగానే చేస్తున్నాడు. ఆయన కూడా బాగానే చేస్తున్నాడు. అభివృద్ధి బాగా చేస్తున్నాడు. అన్నీ చేస్తున్నాడు. ఏం చేయలేక నడచడము అవి ఇవి అన్నీ చేస్తున్నాడు. ఆయన తిరుగుతున్నాడు. చేస్తున్నాడు. ఆయనే వచ్చి ఇంటికాటికి వచ్చి అడుగుతాడు, ఏం మీకు అన్నీ ముట్టాయి లేదని. ముట్టాయి సార్ అని మేము చెప్తున్నాం. అంతే. కాటసాని గారి పనితీరు ఎలా ఉంది? కాటసాని బాగా చేస్తున్నాడు. అమ్మా బాగా చేస్తున్నాడు. తిరుగుతున్నాడు. ఆయన ఎన్నెన్నాళ్ళు కాటసాని రామిరెడ్డి ఉన్నప్పుడు ఏం సమస్య చెదుగులు కూడా కలిలేవు. ఇంతకుముందు నేనప్పుడు ఎప్పుడు సమస్యలు ఈయనే కానీ ఈయన టైంలో ఏం బాగా అంది ఇప్పటికి. ఆయన నియోజకవర్గంలో గడప గడప తిరుగుతున్నాడు. తిరుగుతున్నాడు. ఏమన్నా ఆ టైంలో ఏమన్నా సమస్యలు ఉన్నాయంటే చూస్తున్నారు? ఏమైనా సమస్యలు ఉంది అని ఆయన దగ్గర తీసుకెళ్తే తీసుకుంటున్నారు? తీసుకుపోతున్నాడు. బాగా చేస్తున్నాడు. ఇదే పలానా సమస్య చేస్తున్నాడు అంటే అది తీసుకోకపోతే బాగా చేసి చూపించున్నాడు. అంటే ముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు గలాటలు ఎక్కువనే, ఇప్పుడు గలాటలు లేవు. ఏమన్నా రేపులు వాపులు పట్టుకోవడం గిట్టుకోవడం ఉన్నాయి కానీ ఇప్పుడు అట్లాంటి సమస్యలే లేవు. ఇప్పుడు కాటసాని గారికి ఏమన్నా వ్యతిరేకత ఉంది ఇక్కడ? ఇక్కడ ఏం వ్యతిరేకం బాగుంది. 2024 ఎమ్మెల్యేగా గెలుస్తారా? మళ్ళీ చిన్నగా హ్యాపీగా గెలిచాడు. దాని గురించి ఏం లేదు, బాగా గెలిచాడు. కాటసాని గారు ఎలా చేస్తున్నారు? కాటసాని పర్వాలేదు. ఆయన తిరుగుతున్నారు తిరుగుతున్నాడు. గడప గడప తిరుగుతున్నాడు. మీరు ఏమన్నా సమస్యలు చెప్తే విని పరీక్షిస్తున్నారు? పరిస్థితున్నాడు. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కాటసాని గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏమంటారు? పర్వాలేదు. ఈయన ఇక్కడ అభివృద్ధి పనులు ఏమైనా చేశారన్న ఈ ఊర్లో? చేస్తున్నాడు. ఏం చేశారన్న ఈ ఊర్లో? ట్యాంకీలు ఇవన్నీ కట్టిస్తున్నాడు. సిమెంట్ రోడ్లు అన్నీ చేస్తాడు. కాటసాని గారికి ఏమన్నా వ్యతిరేకత ఉందా? ఏం లేదు. మళ్ళీ 2024 ఎవరు ఎమ్మెల్యే గెలుస్తారని ఇక్కడ? కాటసాని గెలిచాడు. ఇక్కడ లోకల్ గా కాటసాని గారు ఎలా చేస్తున్నారు? కాటసాని రెడ్డి గారు పర్వాలేదు, ఓ రకం పర్వాలేదు. ఏదైనా ఈ ఊర్లో ఆయన మంచి అభివృద్ధి పనులు ఏమైనా చేస్తారా? అభివృద్ధి పనులు చేసే ఆయనకే లేకుంటే ఏం చేస్తాడు అభివృద్ధి పనులు? ఆయన తిరుగుతున్నారండి, తిరుగుతున్నాడు. గడప గడప తిరుగుతున్నాడు. చేస్తున్నాడు, చేస్తున్నాడు. వచ్చినట్టు అక్కడ ఆయన ఇచ్చే కదంటే ఇక్కడ చేసేది. సీఎం వీళ్ళకి అధికారం ఇచ్చే కదంటే ఇచ్చేది. ఆయనకే లేకుండా ఎప్పుడు అది జనం ఏం చేస్తారు వీళ్ళు? నువ్వేం చేయాలి, నేనేం చేయలేను. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఈయన ఉన్నారు కదా, జనార్దన్ రెడ్డి ఆయన కొద్ది ఆయన చేస్తున్నాడు, ఈయన కొద్ది ఈయన చేస్తుంటారు. ఇక్కడ లోకల్ గా కాటసాని రామిరెడ్డి గారు ఎలా చేస్తున్నారు? కాటసాని రెడ్డి ఇప్పుడు నేను ఎమ్మెల్యే మంచిని నేను చెప్పొచ్చు. అది ఎవరు మిగతాలు ఎవరు ఓట్లు ఎవరు వేసుకోవచ్చు. మాకైతే రామిరెడ్డి గెలిచాను అనుకుంటున్నాం.
ఎమ్మెల్యే గెలుస్తాను అనుకుంటాను, కడసాని నాయుడు గెలుస్తాను. అంటే ఆయన అభివృద్ధి పనులు బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నాడు, ఎవరికైనా చేస్తున్నాడు. ప్రతి ఒక్కరి సరిపంలో కూడా తెలిసిన కూడా ఆ పార్టీ ఇవ్వడానికి కూడా ఇస్తున్నాడు. రైంటి కూడా ఎవరికైనా ఏం ఇబ్బంది లేదు, ఆ పార్టీ చూడకరా అంటున్నాడు. తిరుగుతున్నారా ఆయన నియోజకవర్గంలో గడప? భద్రంగా తిరుగుతున్నాడు. మన కోడబాడు అయిపోయింది, మన చాలా డైలీ తిరుగుతున్నాడు ఆయన. అంటే ఎలా అభివృద్ధి చేస్తున్నారన్న? బిల్డింగులు ఇప్పుడు రూమ్లు వేయడం అని పని పర్వాలే బాగానే చేస్తున్నాడు. అంటే ఆయన దగ్గరికి వెళ్తే పని చేస్తున్నారు, అది పని భద్రంగా చేస్తాడు, ఏం ఇబ్బంది లేదు. నిద్రలో అయినా ఫోన్ చేసాడు కానీ సమస్య ఇస్తాడు ఆయన రాయండి వరకు. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కాటస్వామి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు మంచి తేడా ఏం తేడా? ఆయన పని ఆయన చేశాడు, ఈయన పని ఈయన చేస్తున్నాడు, పర్వాలే. ఈయన మీద వ్యతిరేకత ఉందన్న? ఎవరికి వ్యతిరేకం ఉంటుంది, సరిపోలో వ్యతిరేకం ఉంటాయి, మచ్చు లేకుండా ఉంటుంది. ఇంకా అంత మంచి అంటే యాదవ్ ఇప్పుడు ఎంత మంచి చేసినా అని ఇప్పుడు చేయాలని ఒకరు అంటారు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ గొప్ప చెప్తారు. ఇప్పుడు నేను రాయటి మంచి నా నాయకుడు నాకు పర్లేదు అంటారు, బీసీ మంత్రులు బీసీ నాయకుడు మా నాయకుడు పర్లేదు అంటారు. ఇంకా వ్యతిరేకం ప్రతి ఒక్కసారి జరుగుతుంటాయి. ఇంకా అది ఇంకా ఇవన్నీ ఎవరు మామూలు జరుగుతుంటాయి. 2024లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? మేము రాయటి గెలుస్తాం అనుకుంటున్నాం. ఇక్కడ లోకల్ గా కాటస్వామి గారు ఏం చేస్తారండి? లోకల్ బాగా చేస్తాడు, ఆయన ఉంది బ్రహ్మాండంగా చేస్తాడు, తిరుగుతాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. ఎవరికి ఏదైనా రాకపోతే చెప్తాడు, చేస్తాడు, చేయండి అని చెప్తాడు. ఇంకంతకంటే ఏం చెప్పాలా? గడప గడప తిరుగుతున్నాడు, గడప గడప తిరుగుతాడు. ఆరోపణలు ఉన్నాయా కాటస్వామి గారి మీద? ఏం ఆయన మీద ఏం ఆరోపణలు లేవు, ఏమైనా వ్యతిరేకత ఉందా? ఏం లేదు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన చేసి ఉండొచ్చు. తేడా అయింది? తేడా ఏం లేదు. మంది ఏమనుకుంటే కొంతమంది అభిమానులు అంటారు, మామూలు అంటుంటారు, మా అయిపోతాడు అని మామూలు. అది 2024లో ఎవరు గెలుస్తారండి వీళ్ళిద్దరిలో? ఇంకా గెలిచేది ఈయనే కాటసానే రామరెడ్డి డెఫినెట్గా. మళ్ళీ ఏముంది? ఇక్కడ లోకల్గా కాటసాని రామరెడ్డి గారు ఎలా చేస్తున్నారు? పర్వాలేదు, బాగానే వచ్చాడు. గడప గడప మొన్న వచ్చిపోయాడు కదా, వచ్చి అందరికీ వచ్చి సమస్యలు ఎంత డబ్బులు ఇచ్చింది ఇంకా అంతా వచ్చి అందరికి ఇచ్చిపోయాడు. చేస్తాను ఇంటింటికి రోడ్లు వచ్చినాయి, అన్ని బాగా కొలాయి నీళ్ళు ఇంటింటికి కొలాయి కదా, పర్వాలేదు బాగా వచ్చింది. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కాటసాని గారు ఉన్నారు. చేశారు. తేడా ఏంటండి? ఆయన జగన్, ఆయన కాటసాని రామరెడ్డి గారు అలం తక్కువైనా పాలన చేశారు. ఆయన బీసీ జనార్దన్ రెడ్డి వస్తున్నాడు, వచ్చి చూస్తున్నాడు, వచ్చి చేస్తున్నాడు. ఆయన కూడా బాగా పాలన తీసేది ఆయన కూడా, కానీ ఈయన మెజారిటీతో వచ్చినాడు కాబట్టి 5 మంది ఎమ్మెల్యేలతో కాటసాని గారు జనాల్లో ఉంటున్నారు అన్న, జనాల సమస్యలు తెలుసుకుంటా పరిష్కారం చేస్తారు. ఇప్పుడు ఆయన ఇంటికి ఎవరైనా సమస్య వాళ్ళని చూస్తున్నారా? సమస్య పోతారు కదా, సమస్యలు ఏంది ఎట్టాడు? ఆయన మీద ఇక్కడ ఆరోపణలు ఉన్నాయి అన్న లోకల్గా? ఏం లేవు. అంటే ఆయన గెలిచిన తర్వాత ఈ ఊరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? మస్తు వచ్చింది, కుళాయిలు వచ్చినాయి, ఊరు వారంబడి చెట్లు నాటడము, రోడ్లు వేయడము, ఇంటింటి కుళాయి వెళ్ళేసినాడు కదా, ఆటోమేటిక్గా పర్వాలే, ఎటువంటి ఆచారం లేదు. ఈసారి 2024లో గెలిచే ఛాన్స్ ఎవరు? జగన్ తప్ప ఎవరు ఉండరు ఇక్కడ. జగన్ ఈడ రామరెడ్డి కాటసాని రామరెడ్డి. ఇక్కడ లోకల్గా కాటసాని గారు ఎలా చేస్తున్నారు? లోకల్ కాటసాని మాకు లోకల్ కాటసాని ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు అభివృద్ధి. మొన్న గడప గడప కూడా బాగా చేసినాడు, 2 రోజులు వచ్చి వచ్చినాడు, 1.5 రోజు వచ్చి తిరిగిపోయినాడు. వచ్చినప్పుడు ఆయన సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు, తెలుసుకున్నాడు, చెప్తే చేస్తున్నారా? చేస్తాను, అన్నీ చేస్తాను, ఇంటి ఇప్పిస్తాడు, కొన్ని చేస్తాను. ఆరోపణలు ఉన్నాయి? ఆరోపణలు అంటే మామూలే ఉంటాయి, అవి కామన్ కదా. ఎలాంటి ఆరోపణలు అంటారు? ఇంకా కొన్ని ఉంటాయి, అవి ఇంకా కొన్ని ఏదైనా సంథింగ్ కొన్ని ఉంటాయి కదా, వెళ్ళాం మనం అన్ని ఏడకని చెప్తాం కొన్ని. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కాటసాని గారు ఉన్నారు కదా, అదే వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి? అప్పుడు తేడా అంటే ఉంటాయి కొన్ని సమస్యల వల్ల, అవన్నీ మనం చెప్పాలంటే కొన్ని ఏడంటాయి, కొన్ని చెప్తే మా ఊళ్ళో మనం నీరు అట్లా కష్టం అవుతుంది. అన్ని చెప్తే నీకేం తెలుసు రాని. మీ ఎమ్మెల్యే కాటసాని గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే తరపున పోతే కొంచెం పర్వాలేదు. అంటే అభివృద్ధి పనులు ఏమైనా చేశారన్న ఈ ఊరికి? ఈ ఊరి నాది కాదు, చెప్తుంది కదా, నాది ఊరు కాదు. మీ ఊరికి చేశారా? మాకి చేశాడు కదా. తిరుగుతున్నారా గడప గడపకి? వచ్చారు, ఇంటికి వచ్చి మనకి వెళ్ళి. అంటే గడప గడప తిరిగినప్పుడు సమస్యలు ఏమైనా చెప్తే విని చేస్తున్నారా వాటిని? కొన్ని చేస్తున్నాడు కూడా. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఏం కాటసాని గారు ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటో? తేడా అంటే ఏం లేదు, ఆయన మనుషులు ఎక్కువ దగ్గర వెళ్తుంటాడు, ఈయన దగ్గర వెళ్తుకొని పని చేస్తుంటాడు, అంతే. అది తేడా అంతే, ఏం లేదు. ఈయన మీద ఏమైనా వ్యతిరేకత ఉందన్న కాటసాని గారి మీద? ఈ పని చేస్తే బెటర్ అని? టైం లేదు, బాగానే చేస్తున్నాడు, పర్వాలేదు. 2024లో ఎవరు వస్తారన్న ఇక్కడ? ఇక్కడ ఈ నియోజకవర్గం మళ్ళీ ఆయన వస్తాడు ఇక్కడ. కాటసాని రామరెడ్డి గారు ఎలా చేస్తారు? పర్వాలేదు, బాగానే తిరుగుతున్నారా ఆయన గడప గడప? తిరిగినాడు. అంటే తిరుగుతున్నప్పుడు మీరు ఏమైనా సమస్యలు చెప్తుంటే వింటున్నారా? చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఈయన ఉన్నారు. ఆయన ఎలా చేశారండి పరిపాలన? ఈయన ఎలా చేస్తున్నారు? ఈయనే బాగా చేస్తున్నారు. ఈయనే బాగా చేస్తున్నారు.
ఈయన ఏం చేశారండి ఇక్కడ గెలిచిన తర్వాత? అభివృద్ధి ఏం చేశారు ఈ ఊర్లో? మాకు పెద్ద పెద్ద ఏమీ తెలియదు నేను, అది చేసినాడంట మాకైతే తెలియదు. పెద్ద పెద్ద మాకు ఆడవాళ్ళకి ఏం తెలుస్తుంది. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు బాగా చేస్తున్నారండి. ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి తెలియదు. మా ఊరు రెడ్డి మాకు చేస్తున్నాడు, రాలేదన్నా అలా నెట్టు కొట్టి చూస్తున్నాడు. మీదే ఊరన్నా? ఈ ఊరే, ఈ ఊరు. సుబ్బారెడ్డి గారు, వెంకట సుబ్బారెడ్డి, లోకల్ లీడర్. ఈ ఊరు పేరేంటి? నొస్సు. ఆయన మా ఊరికి ఏమి రాకుండా పైనుంచి తెప్పించినాడు జగన్ నుంచి. ఇక్కడ ఎమ్మెల్యే కాటసాని గారి పనితీరు ఎలా ఉందండి? ఇప్పుడు వచ్చే మన ఇంటిని వాకి తిరిగిపోయినారు, ఇంటికి గడప తిరిగినారు మొత్తం తిరిగినారు. తిరుగుతున్నప్పుడు మీరు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే చేస్తారు? చెప్పినాము మా వాళ్ళు జరిగినాయి. ఎమ్మెల్యే గారు తిరిగి ఎలా? ఎమ్మెల్యే గ్యారెంటీ గెలిపించాము మేము. సరే గెలిపితే చెప్పండి. గెలిపించాము అంతే. ఇక్కడ ఆయన చేసిన మంచి పని, మంచి పని చెడ్డ పని చేయలే ఆయన. అభివృద్ధి పనులు ఏం చేశారు? మా చూ చేసినాలే. ఎమ్మెల్యే కాదండి చెప్పబట్టదు ఎమ్మెల్యే కథ. చెప్పండి, మీకు తెలుసు. పెళ్ళులే మన కథ. ఇక్కడ రోడ్లో చేశారా? బాగా తిరుగుతున్నారా? చేసినాడు, బీచ్చాడు. తిరుగుతున్నారు అంటే ఆయన తిరుగుతున్నప్పుడు మాకు ఏమన్నా సమస్యలు ఉన్నాయని ప్రజలు చెప్తుంటే ఎవరు ఏం ప్రజలు చేయలే, ఏం లేదు, భద్రంగా. పనితీరు ఎలా ఉందా? చేస్తాను ఆయన చేస్తే కాడికి తిరుగుతున్నారా బాగా? తిరుగుతాను. మొన్న 2 నాళ్ళు తిరిగినాడు, ఇంటింటికి తిరిగినాడు. ఆయన తిరుగుతున్నప్పుడు మీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్తే చేస్తున్నారా? మేము ఏం సమయం వచ్చి ఫోటో నిలబెట్టి ఫోటో తీసుకొని పోయాడు. ఆ మంది లేట సమస్య అడుగుతావు. మామూలు ఒక్కడుంటే పోయినప్పుడు ఏది సార్? అభివృద్ధి పని ఏమైనా చేశారా? చేస్తాడు, చెదురుగా చేస్తాడు. ఇంకా మనం అన్నీ మా సన్నోళ్ళకి ఆడ తెలుస్తాయని చేస్తాడు. ఇప్పుడు నాయకునికి తెలుసు ఏం చేసేది, మనకెట్టు తెలుస్తుంది. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఈయన కాటసాని గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ చేశారంటారు? ఎవరు? జనార్దన్ రెడ్డి గారికి కాటసాని గారు. రామిరెడ్డి చేసినాడు. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఎలా చేస్తున్నారు? మామూలుగా రోడ్లు వేస్తున్నాడు, పథకాలు మామూలుగా వస్తున్నాయి. గడప గడప తిరుగుతున్నారు ఆయన? తిరుగుతున్నారు సార్. ఇప్పుడు గడప గడప తిరుగుతున్నప్పుడు ఎవరైనా సమస్యలు ఉన్నాయంటే చూసి నెరవేరుస్తున్నారు, చూస్తున్నారు, అడుగుతున్నారు, నెరవేర్చామని చెప్పి హామీలు ఇచ్చినారు సార్. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కాటసాని గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటండి? అంటే ఎవరు ఎక్కువ చేస్తారండి అభివృద్ధి అని? అభివృద్ధి అంటే ఇప్పుడు పెరుగుతుంది సార్, అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు అభివృద్ధి పెరుగుతుంది కాబట్టి అప్పటికి వీళ్ళు ఒకరి మించి ఒకరు చెయ్యాలని అన్న. ఇంతకుముందు ఆయన టైంలో కూడా ఆయన కూడా బాగా చేసినాడు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కూడా బాగానే చేసినాడు, ఆయన కూడా కాదనగదు. ఇప్పుడు ఆయన మళ్ళీ అమౌంట్ ఇవి ఏవైనా పథకాలు కానీ ఏవైనా కానీ ఈయన కూడా ఎక్కువనే చేపించున్నారు సార్. ఈయన మీద ఆరోపణలు ఉన్నాయండి కాటసాని గారి మీద? ఆరోపణలు అంటే ఇంకా ప్రతిపక్షాలకు మామూలుగా ఉంటాయి సార్. అంటే ఎలాంటి ఆరోపణలు ఉన్నాయంటారు? అంటే ఇది ఏమైనా చేయడంలో తక్కువ అని, ఏదైనా ఇవి వీడి ఇప్పుడు మామూలుగా ఏదో రోడ్డు అది బాగాలేదని అంటున్నారు. ఇప్పుడు కోయలకుంట జమ్మలమడుగు ఉంది కదా, అటువంటి రోడ్ల గురించి కొందరు అనుకుంటున్నారు సార్. అది అంటే ఇప్పుడు 2024లో ఆయన గెలిచే ఛాన్స్ ఉందండి కాటసాని గారు, ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ? అది చెప్పలేము సార్. అంటే మీ ఒపీనియన్ మీకు ఉంటుంది కదా, ఈయన వస్తే బాగుంటుందని? ఎవరు వచ్చినా మాకేం లేదు సార్, అంతా సమానమే మాకు. ఇద్దరుట్లో ఎవరు వచ్చినా ఏం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి పనితీరు ఎలా ఉందండి? పర్వాలేదు, మంచి తిరుగుతున్నారు ఆయన గడప గడప? తిరుగుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మీరు సమస్యలు చెప్తుంటే నెరవేరుస్తున్నారా? మాకు ఈ సమస్య ఉందంటే నెరవేరుతారు. ఊళ్ళో గ్రామం ఊళ్ళో ఆయన ఏం అభివృద్ధి చేశారండి? ఈ ఊళ్ళో బాగా చేశాడు ఆయన. అంటే ఏం అభివృద్ధి చేశాడండి? అన్నీ ఇంకా ఏదైనా పింఛన్లు పంచన్లు అన్నీ పెట్టినాడు, చేసినాడు, అన్నీ చేసినాడు. అంతకుముందు బీసీ గారు ఉన్నారు, ఇప్పుడు ఈయన ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటండి? అంటే ఎవరు ఎక్కువ బాగా చేశారండి? ఆయన ఉన్నప్పుడు ఆయన 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 బాగానే చేసినాడు, ఈయన బాగానే చేసినాడు. 2024లో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ ఉందండి ఇక్కడ? చెప్పలేము, అది అది ఇక్కడ మీకే తెలియాలి కదా. ఎట్లా చెప్తావు? మీకే తెలియాలి కదా. ఎవరి ఊర్లు ఎక్కువైతే వాళ్ళు, అది ప్రజల నిర్ణయం, అది మనం ఒకరు చెప్పేదానికి ఏం లేదు. అది ఈయన మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయండి ఇక్కడ? ఇక్కడ ఏం లేవు, లేవు. అది ఇక్కడ లోకల్గా కాటసాని గారి పనితీరు ఎలా ఉన్నాను? ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు బాగానే ఉంది. అంటే ఈయన గెలిచిన తర్వాత ఈ ఊర్లో అభివృద్ధి పనులు ఏమైనా చేశారా? అభివృద్ధి పనులా? అభివృద్ధి పనులు అంటే ఇంకా అవే ఉన్నాయి, ఇంకా అప్పుడు చేసినట్టువే ఉన్నాయి. అంటే ఈయన వచ్చిన తర్వాత సపరేట్ అంటూ ఇంకా ఇప్పుడు ఏం చేశారు, ఏం చేయలేదు. వాళ్ళు ఇచ్చిన మొన్న కూడా వచ్చి గడప గడప చేసి గడప గడప తిరిగినప్పుడు మాకు ఈ సమస్యలు ఉన్నాయని మీరు చెప్తే వింటున్నారు. ₹1 నోట్లో పెట్టుకుంటుంది.
మొన్న చెప్తేనే చేస్తున్నారు. చెప్తే ఇప్పుడు జగన్ అన్న సురక్ష పథకాలు కూడా పెట్టినాడని అన్ని ఏదో ఫ్రీ సర్వీసెస్ అని వాలంటీర్ వచ్చినారు. సార్ నెక్స్ట్ అంటే అంత ముందు బీసీ గారు ఉన్నారు, ఇప్పుడేమో కాట్సాని గారు ఉన్నారు. ఇప్పుడు కాట్సాని వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ చేశారండి? అంటే తేడా ఏంటి వీళ్ళిద్దరికి? తేడానా? ఆయన ఎమ్మెల్యేగా చేశారు, ఈయన ఎమ్మెల్యేగా చేస్తారు. ఆయన ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే చేశాడు. ఆయన కూడా బాగానే చేశాడు. బీసీ రోడ్లు వేయడము, అంటే వాటర్. వ్యతిరేకత ఏంటన్నప్పుడు ఎవరికి? రామిరెడ్డిగా. ఇప్పుడు అన్నీ చేసినాడు ఆయన. ఇప్పుడు ఈయనకి ఏం చేసేట్లేక ఉన్నట్టునే ఉన్నాడు. ఇంకా ఈయనకు చెప్తే ప్రజలు చేస్తారు. ఇంకా ఏం చెప్పలేదు ఎవరికి. చెప్తే వింటున్నారా సమస్యలు? మా నియోజకవర్గం చేస్తున్నారా? అవి ఎవరు వచ్చే ఛాన్స్ ఉందన్నారు 2024 ఎమ్మెల్యేకి ఇక్కడ? జగన్ వచ్చినాక రామిరెడ్డి వచ్చేది. ఇంకా సరే ఇక్కడ లోకల్గా కాట్సాని గారు ఎలా పనిచేస్తారండి ఎమ్మెల్యేగా? పర్లేదు బాగానే వస్తున్నారు ఆయన గడప గడప. వస్తున్నాడు మొన్న కూడా. గడప గడప తిరిగినప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే చెప్తున్నారా? చెప్తుంటే చేస్తున్నారు ఆయన? చేస్తున్నారు. సరే ఇక్కడ లోకల్గా కాట్సాని గారి పనితీరు ఎక్కడ? పనితీరు బాగానే ఉంది. తిరుగుతున్నారండి. గడప గడపకు వచ్చినాడు. ఆయన ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తున్నారు ఇక్కడ ఈ ఊర్లో ఆయన చేసిన? ఆయన సమస్యలు మేము చెప్పుకునే సమస్యలు మాకేం లేవు. మా రెడ్డి గారే మాకు సమస్యలు అన్ని తీర్చినారు. అంటే మా ఊరు రెడ్డి గారు. ఓకే, ఈ ఊర్లో ఏమన్నా అభివృద్ధి చేశారండి ఆయన గెలిచిన తర్వాత? అంటే రోడ్లు వేయించడం, డ్రైనేజ్ మచ్చలు వేసినారు. రోడ్లు చందులలో వేసినారు. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగా చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి? అటు మనకు తెలుసు సార్, మేము ఆడేలాము, మాకు తెలియదు. ఏమంటే జగన్ పథకాలు మాకు అందినాయి అని చెప్తున్నాం అంతే. సరే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కాట్సాని గారి పనితీరు ఎక్కడ ఎలా ఉందండి? తిరుగుతున్నారు ఆయన నియోజకవర్గం? గడప గడప. అంటే ఈ ఊర్లో ఆయన చేసిన అభివృద్ధి పని ఏంటండి? ఏం చేసాడు? నీళ్ళు ఇంటింటి కుళాయి బిగించాడు, కరెంటు బిగించాడు, రోడ్లు వేసాడు, రూములు ఇప్పించాడు. జరిగింది. అంటే గతంలో జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు టీడీపీ ఆయనలో, ఇప్పుడు ఈయన ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి? అంటే అప్పుడు ఇన్ని రూములు లేవు, రూములు తక్కువ. సిమెంట్ రోడ్లు అప్పుడు కూడా బాగానే వేసాడు. రూములు తక్కువ, రూములు తక్కువ ఇచ్చాడు అప్పట్లో. అంటే ఈయన మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయండి ఈ పని చేయలేదు అని కాట్సాని గారి మీద? ఏం ఇప్పటికేం తెలియదు, అట్టాడి ఏం రాలే. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారండి ఇప్పుడు 2024 ఎమ్మెల్యేగా ఇక్కడ? అట్లా చెప్పలేము కదా. మీకు తెలిసి చెప్పండి, ఈయన బాగా చేస్తారు. అట్లా చెప్పలేము కదా, పబ్లిక్ మేము అట్లా ప్రజలం కదా, మేము ఒక వర్గం కాదు కదా, అట్లా చెప్పలేం కదా. ఇక్కడ లోకల్గా కాట్సాని గారు ఎలా పని చేస్తున్నారు? వస్తున్నాడు ఇంకోరు బాగానే చేస్తారు. గడప గడప తిరుగుతున్నారు. ఈ ఊర్లో ఆయన ఏమైనా అభివృద్ధి పని చేశారు? ఏం చేయలేదు. ఏం చేయలేదు. బాగా రోడ్లు వేసినాడు, మోటార్ కుళాయి మాకేం ఇప్పుడు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇంతవరకు ఇబ్బంది అనేది ఇప్పుడు కుళాయిలు బాగా ఇంటింటికి వేసినాడు. ఎమ్మెల్యే ఎన్ని మా వచ్చాడు, ఆయన మీటింగ్ ఉన్నప్పుడు వచ్చాడు ఆయన. అంటే వచ్చినప్పుడు ఆయన మీరు సమస్యలు చెప్పారా? చెప్తారు. చెప్పినప్పుడు చేశారా? చేస్తాడు. మళ్ళీ ఇక్కడ 2024లో గెలిచే అవకాశం ఉందండి. ఎమ్మెల్యే పరిపాలన బాగానే ఉంది, ఆయన చేసేదేమో చేసే బాగాలేదని అనకూడదు, బాగుంది చేస్తున్నారు. వాళ్ళ రాజకీయాలు మనకు ఎందుకు అవన్నీ. ఇక్కడ ఈ ఊర్లో ఏ అభివృద్ధి చేశారండి ఆయన వచ్చాక? ఈ ఊర్లో ఏ అభివృద్ధి చేశారు ఆయన వచ్చాక? ఆయన వచ్చాక అన్ని అభివృద్ధి అన్ని చేస్తాడు. అందరూ పింఛన్లు ఇవ్వాల్సిన పద్ధతులను చేయాల్సినటువంటి మట్టుకు చేస్తున్నాడు కంప్లీట్గా. బాగానే ఉంది, ప్రభుత్వమే బాగానే ఉంది, దానికి చెప్పడానికి ఏం లేదు. తిరుగుతాడు, వచ్చిపోయినాడు. మొన్ననే 3 రోజులప్పుడు వచ్చిపోయినారు రామిరెడ్డి. చెప్పుకున్నాము, మాకేం బాగా జరుగుతుంది, మాకు ఇచ్చాడు అన్ని చెప్పినట్టు వాగ్దానాలు అన్నీ ఇచ్చాడు, చేస్తున్నాడు. పింఛన్లు ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు, ఇంకా ఇవ్వాల్సినటువంటి ఇచ్చాడు. పెద్ద మా అమ్మఒడి అంటే మా పిల్లలు లేరు చదువుకునే దానికి, ఉన్న వాళ్ళకి అందరం ఇచ్చాడు, మామూలు పంచుతున్నాడు. డబ్బులేం బాగానే ఇచ్చాడు కానీ ఖర్చు పెడుతున్నాడు, దానికేం గురించి ఆలోచన లేదు. పరిపాలన బాగానే ఉంది, వచ్చేది ఏం చేస్తాడో మనకు తెలియదు. అవి ఇంకా ఇప్పటికేం బాగుంది. మళ్ళీ 2024లో ఆయన వస్తారు. వచ్చాడు ఖచ్చితంగా వచ్చాడు. ఒకవేళ సీట్లు తగ్గిపోవచ్చు, ఖచ్చితంగా వచ్చాడు. మళ్ళీ దాని సచ్చుడు వచ్చాడు, గ్యారెంటీగా వచ్చాడు. సీట్లు తగ్గిపోవచ్చు, వచ్చేదే ప్రభుత్వం, అదే వైఎస్ఆర్. ఎమ్మెల్యే కాట్సాని గారి పనితీరు ఎలా ఉంది? రామిరెడ్డి ఆయన పర్వాలే అంతే, గడప గడపకు వచ్చినాడు. ఇంకా మళ్ళీ ఒకటి రాముల గుడి పూజ, అది శంకు భూమి పూజ అంటే దానికి కూడా వచ్చినాడు. ఇంకా ఆడికి తెలుసు, ఇంకా చేశాడు. అది ఎత్తుపోత పథకం ఒకటి చేశాడు, ఇంకా ఒకటి నీళ్ళ పాయింట్ బిగించాడు, ఇంకా రోడ్లు వేయించాడు కొన్ని, అది అంతవరకు తెలుసు. ఆయన ఉన్నాడు, ఆయన రోడ్లు వేసినాడు. మాకైతే ఈయన రామిరెడ్డి పాలనే నచ్చింది. చెప్పలేము దాని గురించి. మా ఓపెనింగ్ అంటే మా వరకు
మేము వైఎస్ఆర్కు పోయిన తర్వాత చేసినాము, ఆయన వచ్చినాడు, ఆయన పరిపాలన మాకు నచ్చింది కాబట్టి చెప్తాను నేను. మళ్ళీ వస్తాడు గ్యారెంటీ, రాలేడని మేము చెప్పలేము దాని గురించి. అట్లా ఎమ్మెల్యే గారు ఏమి మాకేమో పర్వాలే, మా నియోజకవర్గంలో మా గ్రామానికేమో కొన్ని మంచి పనులు చేసినాడు. నిన్న మామూలుగా వచ్చేసి రామనగుడికి ప్రతిష్టకు వచ్చి శంకుస్థాపన జరిపిపోయినాడు. ఏదన్నా కానీ ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళకు కూడా కొన్ని చేస్తున్నాడు. అంత మటుకు పర్వాలేదు మాకు తెలిసిన మటుకు. బీసీ కూడా వాళ్ళు చేసినారు చంద్రబాబు హయాంలో, అప్పుడు మాకు తెలుగుదేశం ఉన్నది కాబట్టి ఆ గవర్నమెంట్లో ఆయన కూడా కొన్ని చేసినాడు. ఎవరు? ఈ రామిరెడ్డి గారు కొన్ని మామూలుగా వచ్చేసి పైప్ లైన్ వేసినాడు. మామూలుగా ఊర్లో ఏదైనా కానీ సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు. ఇక్కడ ఏం లేదు, ఎవరు చెప్పలేము. అది ప్రజల నిర్ణయే, ప్రజల పొద్దు ఎట్లా మారుతారో చెప్పలేము. ప్రజా తీర్పే ఏదైనా కానీ, ప్రజల తీర్పే. ప్రజలు ఎట్లా మారుతారో ఇరు వర్గాలు ఉన్నాయి, ప్రతి ఒక్క గ్రామానికి ఉండాయిలే మామూలుగా వర్గాలు అనేటివి. ఆ వర్గాన్ని పట్టించి ప్రజల తీర్పును పట్టించి ప్రజా నిర్ణయమే. బాగానే తిరుగుతున్నాడు. బాగా చేసినాడు. మాకు ట్యాంక్ అది ఎత్తిపోతే ఇప్పించినాడు, రోడ్లు వేసినాడు, బాగా బోర్లు వేసినాడు, బాగానే వేసినాడు. అంటే ఆయన గడప తిరుగుతున్నప్పుడు మీరు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్పలే, ఏ సమస్యలు ఎవరేం చెప్పలే. సమస్యలు అన్ని పరిష్కారం చేసినాడు, ఎవరేమో చెప్పలే. ఆయన మీద ఇక్కడ వ్యతిరేకత ఏం లేదు. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు చేశారు, ఏం చేస్తున్నారు కదా, అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు చేస్తారు, బీసీ జనార్దన్ రెడ్డి, ఇప్పుడు కాట్సాని రామిరెడ్డి గారు చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటన్నారు? ఎవరుగా ఆ గ్రామానికి ఆమె చేసినాడు, మా గ్రామానికి అది నీరు కింద మాకు అప్పుడు చేసినాడు చంద్రబాబు జనార్దన్ రెడ్డి. ఇప్పుడు రామిరెడ్డి చేసినాడు. ఎవరిని ఇద్దరు తెచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే కాట్సాని గారు తీరేలో పర్వాలేదు, బాగా చేసినాడు. తిరుగుతున్నారు అంటే గడప తిరిగినాడు. గడప వచ్చినప్పుడు మీరు ఏమన్నా సమస్యలు చెప్తే సమస్యలు మాకు ఉండేటివన్నీ తీర్చినాడు కదా, ఇంకా లేని సమస్యలు ఏముంటాయి, అన్ని ఇచ్చినాడు. లేని వచ్చిన పథకాలు అమ్మఒడి వచ్చింది, పింఛన్ వచ్చినది, రైతు భరోసా వచ్చినాయి. అవి రాకపోతే కదా మనం అడగాల. అంటే ఇక్కడ ఆయన చేసిన అభివృద్ధి పని బాగుంది. ఈ ఊర్లో ఆయన చేసిన అభివృద్ధి పని ఏంటి? మెయిన్ ఎత్తిపోతల పథకం ఇచ్చినాడు ఇంత ముందు టర్మ్లో. అది రైతుకు చాలా ఉపయోగం. అది ఇప్పుడు నీళ్ళ ప్యాంట్ వచ్చినాక నీళ్ళ ప్యాంట్ చేసినాడు. ఇప్పుడు రామల గుడి దానికి చేసినాడు. అంటే అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు చేశారు. జనార్దన్ రెడ్డి చేసినాడు, రోడ్లు వేసినాడు, ఆయన కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈయన కూడా చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంటే? అట్లా అంటే ఎట్లా చెప్తావు అబ్బా తేడా? ఏంటి ఈయన పాలన బాగుంది మనకు అనిపిస్తుంది కదా. ఈయన పాలన బాగుంది, ఆయన పాలన బాగుంది. అది కానీ ప్రజలకు ఉపయోగపడేది జగన్దే బాగుంది. ప్రతి ఒక్క రైతుకు, చిన్న పేద వాళ్ళకు లెక్కలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏమి రాలే. ఇప్పుడు జనాల్లో ఈయన మీద ఏమైనా వ్యతిరేకత ఉందా? ఏం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే కాట్సాని గారి తీరేలో ఉంది. కాట్సాని బాగానే, జగన్ బాగానే, రెండు బాగానే చేస్తున్నారు అన్న బాగానే. బ్రహ్మాండంగా తిరుగుతున్నారా? అందరూ ఇంటింటికి మొత్తం ప్రతి ఒక్కరికి గడప తిరుగుతున్నారు. తెలుగుదేశంలో తిన్నారు, వైఎస్ఆర్లో తిన్నారు, అందరు తిన్నారు, ఎవరికి ఇబ్బంది లేకుండా తింటున్నారు. ఈయన కాట్సాని గారు గడప తిరుగుతున్నప్పుడు మీరు ఏమన్నా సమస్యలు అంటే వింటున్నారా, ఆయన చేస్తున్నారా? అన్ని ఎవరికి ఇబ్బంది లేదు దాని గురించి. పిల్లలకు పడుతుంది, అమ్మఒడి పడుతున్నాడు, అన్నీ పడినాయి ఇబ్బంది లేకుండా. అప్పుడు టీడీపీ పాలనలో జనార్దన్ రెడ్డి గారు చేశారు, ఇప్పుడు వైసీపీలో ఏం చేస్తున్నారు? వీళ్ళిద్దరి మధ్య తేడా ఉంటారు. తేడా మాకైతే జగనే మేలు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే బాగానే, అన్ని బాగానే. ఇక్కడ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి గారు తీరు ఎలా ఉంది? ఆయన పని ఎలా చేస్తున్నారు? బాగానే ఉంది. నియోజకవర్గంలో తిరుగుతున్నారా? బాగానే. అంటే గడప తిరుగుతున్నప్పుడు మీరేమన్నా మాకు ఈ సమస్య ఉందంటే చేస్తున్నారు? అది ఇక్కడ ఈ ఊర్లో ఆయన చేసిన అభివృద్ధి పని ఏముంది? అంటే మామూలుగా రోడ్లు వేసినాడు. రోడ్లు వేసినారు. ఇంకా పథకం వచ్చింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు చేశారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రామిరెడ్డి గారు చేస్తున్నారు. వీళ్ళిద్దరు పాలనలో ఎవరి పాలన నచ్చింది మీకు? రామిరెడ్డి గారిదే బాగుంది. 2024లో ఎవరో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు? 2024